హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా కోకోనట్ లడ్డు అండ్ ఇస్ హెల్తీ అండ్ టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ కూడా. అలానే ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి అయితే తీసేసుకొని మంచిగా తురిమైతే పెట్టేసుకున్నాను. అండ్ తురుముకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీ కంటే. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యినైతే యాడ్ చేసేసుకొని మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి అంతా వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ కొబ్బరి మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నేను 1/4 కప్పుతో ఇక్కడ నేను 2 కప్స్తో అయితే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. బెల్లం మనకి ఇక్కడ చాలా హెల్తీ అండ్ షుగర్ కంటే బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తే మనకు స్వీట్స్లో అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. బెల్లం మొత్తం కరిగిపోయి అండ్ కొబ్బరిలో పట్టేంత వరకు మనం కుక్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి బెల్లం మొత్తం కొంచెం మెల్ట్ అయిపోయింది. అందుకే నేను 2 మినిట్స్ పాటు మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకొని జీడిపప్పులు పలుకులు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మూత తీసి చూడండి అండ్ మొత్తం బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం కొబ్బరిలోకి మాత్రం పట్టేసింది. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకున్నాం కదా, అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని చిన్న చిన్నగా ఉంటల్లా లడ్లు అయితే చేసేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకుందాం. మనకైతే సాఫ్ట్గా స్వీట్గా అండ్ హెల్తీగా కోకోనట్ లడ్డు అయితే మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని అలానే న్యాచురల్ గుడ్నెస్ని అండ్ పర్ఫెక్ట్ ట్రెడిషనల్ స్వీట్ ఫర్ హెల్తీ బైట్ అనమాట. కొబ్బరి లడ్డు అంటేనే మనకు టేస్టీ అండ్ హెల్త్ రెండు కూడా అండ్ న్యాచురల్ ఎనర్జీని ఇస్తుంది. మనకు ఏదైనా అకేషన్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు అనమాట కోకోనట్ లడ్డూని. పర్ఫెక్ట్ ఫర్ ఫెస్టివల్స్, పూజాస్ అండ్ స్పెషల్ మూమెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట కోకోనట్ లడ్డు. అండ్ మీ స్వీట్తో ఎంజాయ్ చేయండి హెల్తీగా. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe our YouTube channel Cook with Varshini. Thank you so much guys for watching this video. Thank you everyone. Bye.